జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఓటింగ్ సమయం దగ్గర పడుతోంది. అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎందుకు ఓటేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈ స్ఫూర్తిని, అభివృద్ధి ఎజెండాను జూబ్లీ హిల్స్ లో కొనసాగించడానికి, స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయాల్సిన ఆవశ్యకత అత్యంత అవసరం. ఇక ముఖ్యమంత్రి అండా, అభ్యర్థి యొక్క కృషి గెలుపునకు బలమైన కారణాలుగా ఉన్నాయి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మొత్తం బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ఇది జూబ్లీ హిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టం చేస్తుంది. ఇక అభివృద్ధి విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితంగా ఉండే అభ్యర్థి గెలవడం ద్వారా నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనైనా, ఏ సమస్య అయినా అత్యంత వేగంగా పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు, నిధులు నేరుగా జూబ్లీ హిల్స్ ప్రజలకు అందుతాయి. అందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అయితే 100కు 100 పాలు కనిపిస్తా ఉంది. ఇక ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి పథకాల గురించి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు కాంగ్రెస్ నేతలంతా. ఈ పథకాల ఫలాలు నిరాటంకంగా జూబ్లీ హిల్స్ ప్రజలకు చేరాలంటే ప్రభుత్వంలో భాగమైన అభ్యర్థికే ఓటు వేస్తే మనకు ఆ ఫలితాలు, ఆ పథకాలు కూడా మనకు 100కు 100% అందుతాయి. ఇక కేవలం ఉప ఎన్నిక కోసం కాకుండా పక్కా ప్రణాళికతో సర్వేలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు జరుపుతూ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ యొక్క మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తోంది. ఈ వ్యూహాత్మక కృషి వెనుక ఉన్న నిజాయితీని మనం బలపరచాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ బైపోల్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణిలో ఉత్సాహం అనేది కూడా మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక గెలుపు కాదు, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అదే స్ఫూర్తితో జూబ్లీ హిల్స్ లో కూడా మార్పు సాధ్యమని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిరూపించబోతుందని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ముఖ్యమంత్రి పర్యటనలు, రోడ్ షోలు, ర్యాలీలు పార్టీ శ్రేణుల్లో రెట్టించినటువంటి ఉత్సాహాన్ని నింపుతున్న పరిస్థితి. ఈ ఉత్సాహం ప్రజలతో మమేకమవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇక నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుసంధానం, అదేవిధంగా స్థానిక సమస్యల పరిష్కారానికి అతి తక్కువ సమయం, మెరుగైన మౌలిక వసతులు మరియు ప్రభుత్వ పథకాల సక్రమ అమలు, కాంగ్రెస్ గెలుపు పక్క అనే ధీమాను నిజం చేస్తూ ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని విజయ తీరాలకు చేర్చే ఏకైక నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అని కూడా చాలా మంది అభిమానులైతేనేమి, విశ్లేషకులైతేనేమి చెబుతున్నారు. ఇక మీ యొక్క జూబ్లీ హిల్స్ అభివృద్ధికి అండగా ఉంటూ నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే ప్రజా ప్రభుత్వం యొక్క పారదర్శక, వేగవంతమైన పాలనను స్థాపించుకునే వాళ్ళు అవుతారు. మీరే ఆలోచించండి, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో అని.